బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగును నింపే జ్యోతివి నీవు, నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. దేవ బలి పూజలు ప్రత్యేక విధముగా విజయ్ భాస్కర్, భూలక్ష్మి ఈ దంపతులను దేవుడు దీవించాలని, దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతగా మనమందరం ఈ యొక్క దేవ బలి పూజను సమర్పిద్దాం. మరి ముఖ్యంగా వారికి నూతనంగా ప్రసాదించినటువంటి ఈ యొక్క గృహాన్ని బట్టి మనమందరం కూడా ఎంతో సంతోషిస్తూ, దేవుడు వారికి చేసినటువంటి ఆ దయను సహాయాన్ని బట్టి మనమందరం కూడా వారితో కలిసి ఈ కుటుంబంలో ఆ ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా వారి పిల్లలకు విజయలక్ష్మి, విజయ్ ఈ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని వారికి దయచేస్తూ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని నూరంతలుగా దీవించమని, ఈ కుటుంబాన్ని దీవించమని, ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుకునే విధముగా, మంచి క్రైస్తవులుగా ఉండడానికి కావాల్సినటువంటి విధముగా ఈ కుటుంబాన్ని మిగులవంతంగా దీవించి ఫలింపజేయమని, ఆశీర్వదించమని మనమందరము ఈ యొక్క దేవ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ముల్లపాటి, భూలక్ష్మ మరియు విజయ్ భాస్కర్ వారి యొక్క కుటుంబంతో కలిసి ఇక్కడ ఉండడం మనందరికీ ఎంతో సంతోషమైనటువంటిది. ఎందుకంటే ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరియలు ఉన్నాయి, కానీ మానవుడు తలదాచుకోవడానికి ఆయనకు తావు లేదు, చోటు లేదు అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు, చనిపోయిన సమయంలో కూడా ఆయనకు స్థలం లేదు. ఆయన బ్రతికుండగా ఆయన పరిచర్య అంతా కూడా దేశ దిమ్మర్లాగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, అంత ఊరూరా తిరుగుతూ ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఆయనకంటూ ఆయన పేరు మీద ఎక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు. కాబట్టి ప్రభువుకే లేనటువంటి ఆ గృహము ఈరోజు మనందరికి కూడా దేవుడు ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతో మనకు ఒక మంచి భవనాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు. కాబట్టి ఈ భవనము మనందరికి కూడా దేవుడు ఈ కుటుంబానికి దయచేసినందుకు వారితో కలిసి మనమందరం కూడా సంతోషించటం, అది మనందరికి కూడా ఎంతో ఆనందం. దేవుడు నూతనంగా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం. వారందరికీ కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వారికి ఎల్లప్పుడూ శాంతి సమాధానంతో తీర్చాలని దేవ బలి పూజలో ప్రార్థన చేస్తాం. మొదటిగా మనం చేసినటువంటి తప్పుల కోసము ఆ ప్రభువుని పశ్చాత్తాపడదాం. వృద్ధువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా. వృద్ధువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా. మాతో ఉండిపో, మాతో ఉండిపో, మాతో ఉండిపో దేవా. మమ్మునిలా మార్చుకోరాదా. ఆనందం
నీవుంటే మాతోనే నీవుంటే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మంచి మన నిత్య జీవనకు చేర్చుదురు గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరో కరే, మహోన్నతులు మీరో కరే, పరిశుద్ధులు మీరో కరే, మహోన్నతులు మీరో కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శాశ్వత సంకల్పముతో కుటుంబ జీవితమును నెలకొల్పితివి కావున నీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబమును ఆదర్శమును గైకొని గృహస్థ జీవితపు సుగుణములను పాటింతురుముగాక. ప్రేమ బంధములతో కలిసి జీవింప మాపై కరుణింపుము. తద్వారా మేము ఒకనాడు నీ గృహములో ప్రవేశించి నిత్యానందము బహుమతిగా పొందు భాగ్యమును మాకు దయచేయము. నీ పూర్ణ పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. సిరియాలోని అంతియోకియానకు పౌలు బర్నబాల రాక. పౌలు బర్నబా దెర్బాలో సువార్తను బోధించి
అనేకులను తమ శిష్యులుగా చేసుకొనేది. వారు తిరిగి లిజ్రాకు, ఇకోనియాకు, పిసీదియాలోని అంతియోకియాకు నకు పోయిరి. అక్కడ శిష్యులను వారి మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలనని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించిరి. వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసీదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహము అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియానకు చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసిరి. దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదనియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ఏలిన వారి వాక్కు. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోసే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోసే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. రెండవ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక కొత్త దివిని కొత్త భువిని చూచితిని. మొదటి దివియు భువియు అదృశ్యమాయును, సముద్రము కూడా అదృశ్యమాయును. అనంతరము దివియందలి దేవుని నుండి దిగువచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారము వనర్చుకును సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడుపు గాని, బాధ గాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసీనుడు ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించెను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరుని
వినుడే వినుడే సువార్తను, వీనుల కమ్మని వార్తను. కనుడి కనుడి శ్రీ యేసును, భువిలో చక్కని మాటను. కనుడి కనుడి శ్రీ యేసును, భువిలో చక్కని మాటను. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడే సువార్తను, వీనుల కమ్మని వార్తను. మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులలో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి నీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులు గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అనే సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్నటువంటి సమయంలో ఈ యొక్క గృహంలో గుమికూడి మనందరం కూడా ఈ యొక్క నూతన గృహాన్ని ఆహ్వానించుకొని, మరి ఈ గృహంలో ఉన్నటువంటి విజయ భాస్కర్ మరియు భూలక్ష్మ వారికి ఇచ్చినటువంటి గొప్ప వరము ఈనాడు మనందరం కూడా దేవునికి కృతజ్ఞత భావముతో వారిని కూడా అభినందించుతూ ఆ దేవుని యొక్క దీవెనలు ఈ కుటుంబం మీద, వారి యొక్క జీవితంలో అనుక్షణ పిల్లలు దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థించుదాము. భూలక్ష్మ, భాస్కయ్య, కంగ్రాచులేషన్స్. కొన్ని విషయాలు అందరం కూడా మనందరం చూస్తూ ఉంటాము. ఆ డోర్లకు ఏమని రాస్తారు? సమాధానము కలుగును గాక, ఇంకా ఈ ఇంటికి దేవుడు తోడేయును గాక, ఇంకా ఈ గృహానికి రక్షకుడు ఈయన యేసు అని మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఆ దేవుడు దీవించుతాడు. మంచి యొక్క వాక్యాన్ని కొన్నిసార్లు మనందరం కూడా ధ్యానం చేద్దాం. మరి జీసస్ను, యేసు ప్రభువును ఈ యొక్క గృహం ఏ విధంగా ఉండాలంటే ఆహ్వానించే గృహముగా ఉండాలి. యేసు ప్రభువును ఆహ్వానించే గృహముగా ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఆనాడు ఏ విధంగా నీటిని కొరత అయినప్పుడు ద్రాక్ష రసాన్ని ప్రసాదించినట్టు గొప్ప దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క గృహంలోకి ఆహ్వానించినప్పుడు ఆ ప్రభువు అక్కడ ఒక అద్భుతము
చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని ఈ గృహములోకి మనందరం కూడా ఆహ్వానించుకోవాలి. ఎక్కడైతే కొరత ఉంటుందో దేవుని ఆహ్వానించినప్పుడు ఆ కొరత దేవుని యొక్క శక్తి వలన, అద్భుతం వలన తీసివేయబడుతూ ఉంటుంది. మీరందరూ నమ్ముతారా? ఖచ్చితంగా. చూడు, ఎందుకు అద్భుతం జరిగింది అక్కడ? ఆ నీటిని వారి కొరత అయిన ద్రాక్షారసము కొరత అయినప్పుడు యేసు ప్రభుని ఆహ్వానించినందుకు ఆ కొరతను దేవుడు గుర్తించున్నాడు. ఆ యొక్క గృహాన్ని గుర్తించి ఆ కొరతను తీసివేసి ఆ గృహములో ఆ యొక్క అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితంలో, ఈ యొక్క నూతన గృహంలో కూడా ఎప్పుడైతే ఏవేవి కొరతలు ఉంటున్నాయో ఆ కొరతలన్నీ కూడా తీసివేయడానికి యేసు ప్రభుని శ్వాసముతో ఆహ్వానించినప్పుడు ఆ గృహములో అద్భుతాలు, దేవుని యొక్క శక్తి, తన యొక్క మహిమ ఈ గృహంలో ఉంటూ ఆ యొక్క అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని మొట్టమొదటిగా మనందరూ కూడా ఆహ్వానించుకోవాలి మన యొక్క గృహంలోకి, మన యొక్క హృదయాలలోకి. మరి రెండవ విధంగా చూసినట్లయితే రక్షణ పొందినటువంటి గృహముగా ఉండాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా నేడే నీ ఇంటికి రక్షణ పొందినని పలుకుతున్నాడు యేసుక్రీస్తు. ఏ విధంగా జక్కయ్య అవిశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తి, పన్నులు కలుగ చేసినటువంటి పాపంలో జీవించినటువంటి వ్యక్తి, మరి యేసు ప్రభువును కలవాలి అనేటువంటి ఆశ తనకి కలిగింది మొట్టమొదటిగా. ఎప్పుడైతే ఆ యొక్క ఆశ కలిగినప్పుడు దేవుడు గృహంలోకి ప్రవేశించి ఆయనతో భోజనం చేసి మరి అటు నిమిషంలో ప్రభు అంటున్నారు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని. చూడండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన యొక్క గృహంలో, మన యొక్క జీవితంలో రక్షణ ఉండాలంటే దేవుని మీద విశ్వాసం అనే ప్రార్థన జీవితం అనేది ఉన్నప్పుడు మన కుటుంబం కూడా రక్షించబడుతుంది. ఆ క్షణమే ఆ పాపలన్నీ కూడా వదిలివేసి అప్పటి నుంచి దేవుని అంటి పెట్టుకుని జీవించినటువంటి జక్కయ్య ఆ గృహానికి రక్షణ, తన యొక్క జీవితంలో రక్షణ, పరలోకంలో కూడా ఆ దేవుడు ఆయనకు ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని చేకూర్చి ఉన్నారు. చూడండి, ఇటువంటి విశ్వాసము కలిగి ప్రార్థన కలిగి జీవించినప్పుడు ఈనాటి యొక్క వాక్యములు మనం చూసినట్లయితే మార్త మరియు మరియమ్మ. మార్త పనులు సతమతమవుతుంది, మరి మరియమ్మ దేవుని సన్నిధికి కూర్చొని ప్రార్థన జీవితంలో జీవిస్తూ ఆమె ఒక మంచి సన్నిధి, దేవుని సాన్నిధ్యంలో ఉన్నటువంటి దేవుడే ఆమెను మెచ్చుకున్నాడు. మరి నాడు బులచమ్మ, భాస్కరయ్య వాళ్ళు కూడా సతమవుతున్నారు. యొక్క ప్రోగ్రాం అన్ని చూసి అన్ని చూసుకోవాలి, వాడు ఇక్కడ కూడా లేరు. మరి యొక్క పిల్లలు ఉంటున్నారు, కానీ సతమతం అవ్వకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడే మనము దేవుని యొక్క దీవెనలందరూ కూడా పొందుతూ ఉంటాము. ప్రియ క్రైస్తవుని బిడ్డలారా, మరి మూడో విషయంగా చూసినట్లయితే మనందరం కూడా ఈ యొక్క గృహం ఏ విధంగా ఉండాలి? అభిషేకించబడేటువంటి గృహం. ఏ విధంగా ఈనాటి చూసినట్లయితే లూకా సువార్తలో ఏ విధంగా ఆ యొక్క స్త్రీ పాపం నుండి వైదొలిగినప్పుడు దేవుడు క్షమించి ఆ యొక్క పాపాలన్నీ ఆ యొక్క వంతున భోజనం సమయంలో కూర్చుని ఉండగా ఆ ప్రభువును ఆమెకు ఉన్నటువంటి స్వతంత్ర గవాలను తీసుకుని వచ్చి పాదాల చెంత అభిషేకిస్తూ తన యొక్క ఇంటికులతో తన యొక్క పాదాలను అభిషేకించుతున్నారు. అటువంటి సమయంలో తమ యొక్క పాపమంతా కూడా క్షమించబడింది, పవిత్రాలుగా అయింది. ఆ గృహము ఆమె యొక్క జీవితంలో అభిషేకించబడింది. మన యొక్క జీవితంలో కూడా అనుక్షణము ఆ ప్రభుని అభిషేకించాలి, ఆరాధించాలి, మహిమపరిచినప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనందరము కూడా అభిషేక్తులై ఉంటాము, దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉంటాము. నాలుగో విధంగా చూసినట్లయితే మనందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినే గృహముగా ఉండాలి. విన్నవారు విశ్వాసము పెరుగునని మనము విని ఉన్నాము. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం విన్నవారు విశ్వాసము పెరగబడుతుంది. అదేవిధంగా ఈ గృహము యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యాన్ని కూడా కుటుంబ సభ్యులకి ఇతరులందరికీ కూడా బోధిస్తూ ఉండాలి. ఈ యొక్క 4 పాయింట్లు మనము డిస్కస్ చేసి ఉన్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేసపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణములు నీకు అంగీకార యోగ్యము అగునుగాక. ఈ నూతన గృహమును ఆశీర్వదింపుము. ఆనందముతో మేమందరము కూడా ఈ యొక్క గృహంలో ప్రవేశిస్తుండగా ఈ యొక్క గృహాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సమాధాన బలి నీకు అర్పించుచున్నాము. మా కుటుంబములను నీ ప్రేమయందు శాంతి భద్రతలను స్థిరపరచమని నిన్ను ప్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్నిక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేసేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణంలో ఉత్థానం స్మరించు జీవమనసు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచరించేటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వారికి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. సకినాల పాల్ ప్రకాష్. ప్రభా, ప్రపంచమంతా వ్యాపించి శీసభలు జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో 14 జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము. ఉత్థాన భక్తులకు చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిక ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేక మరియ మాతతో, ఆమె భర్త యొక్క ప్రతి యేసుతో, ధనులైన అపోస్తులతో, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నీతి జీవితం భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రవేశించగలిగిన పాత్రను కాను, అయినను మీరు కుమార ప్రకటన ఆత్మ స్వస్థ పొందును. ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మాకుకై వేచియుంటిమి, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నాదుకుంటివి. ప్రార్థించుదము. కరుణామయుడవైన తండ్రి, స్వర్గపు దివ్య ఆహారముతో నీ విశ్వాసులను సంతృప్తిపరుచున్నావు. వారందరూ నీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు మార్గదర్శకమైన ఆదర్శమును నిత్యము అనుసరించినట్లు కృపచూపుము. ఈ రీతి బాధల పరీక్షలను అధిగమించిన పిమ్మట పవిత్ర కుటుంబముతో పాటు శాశ్వతముగా శాంతిలో జీవింపకరునిప్పుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను ప్రత్యేక విధంగా ఈ నూతన గృహంలో నివసించబోయే వారందరినీ శాంతి సమాధానములతో ఆయురారోగ్యములతో దీవించి కాచి కాపాడునుగాక. రోజు సమర్థమైన దిగుంది క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగరస్తముతో బ్రోషి నడిపించితివి, దయగరస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.